కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతంతోనే భారత్ సమ్మిట్ ఏర్పాటు చేశామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. సోషల్ మీడియా అలాగే సోషల్ జస్టిస్, శాంతి, అభివృద్ధి వంటి అంశాలపై సమ్మిట్లో చర్చించామన్నారు. హైదరాబాద్ హెచ్ఐసిసిలో జరిగిన భారత్ సమ్మిట్లో పాల్గొన్నారు ఆయన. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పట్ల విదేశీ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారన్నారు. ఉగ్రదాడిని ప్రపంచ దేశాలు మొత్తం ఖండించాయన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. భారత్ సమ్మిట్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ తెలంగాణ రాష్ట్రం యొక్క ఉన్నటువంటి పరిస్థితులు, చేస్తున్నటువంటి అభివృద్ధి, ఈ దేశంలో తెలంగాణ రాష్ట్రం ఏ రకంగా ఇటు సామాజిక న్యాయంతో పాటు అభివృద్ధిని రెండింటినీ మేళవించి కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతాలు ఎట్లా తీసుకుపోతుందో కూడా డెలిగేట్స్ అందరికీ వివరించడం జరిగింది. ఈ వివరణలో పాల్గొన్నటువంటి అనేక మంది పారిశ్రామికవేత్తలు, దేశాధినేతలు అందరూ కూడా తెలంగాణ తీసుకున్నటువంటి భారత్ సమ్మిట్, అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల పట్ల వారు సంతోషాన్ని వ్యక్తపరచడమే కాకుండా ఈరోజు గ్లోబల్ జస్టిస్ కోసం రాహుల్ గాంధీ గారు తీసుకున్నటువంటి న్యాయ్ అనేటువంటి సిద్ధాంతం పైన గ్లోబల్ జస్టిస్ కోసం తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి ఈ ప్రక్రియని ఇందులో పాల్గొన్నటువంటి డెలిగేట్స్ అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందించడమే కాకుండా స్వాగతించారు. సోషల్ జస్టిస్ని, ఇంక్లూజివ్ గ్రోత్ని మాట్లాడటమే కాదు, ఈ దేశంలో దేశ ప్రజలతో మాట్లాడటమే కాదు, ప్రపంచంతో కూడా ఈ అంశాలపైన మాట్లాడుతూ వీటి పట్ల కాంగ్రెస్ పార్టీ విధానాలని ఆ ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి డెలిగేట్స్ కూడా దీంట్లో పాల్పంచుకునేటట్టు చేయటమే కాకుండా ఈ ప్రపంచానికి జరుగుతున్నటువంటి సంఘటనలన్నిటిపైన ఖండించేటువంటి ఒక అతిపెద్ద వేదికని ఈరోజు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్లస్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ప్రపంచానికి అందిస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద రాజకీయ పార్టీగా,